అవును. 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నదో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను పరిశీలన చేస్తే 10వ తారీఖు అక్టోబర్ నెలలో గురువు యొక్క వక్రగతి ప్రారంభమవుతూ ఉన్నది. 13వ తారీఖున శుక్రుడు తన యొక్క స్వక్షేత్రాన్ని వదిలిపెట్టి వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తారు. 18వ తారీఖున కన్యారాశిని వదిలిపెట్టి రవి తులలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. 21వ తారీఖున కుజుడు మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. మాసం చివరిలో బుధుడు తులని వదిలిపెట్టి వృశ్చికానికి వెళ్తారు. ఇది ఈ మాసంలో క్లుప్తంగా మారేటువంటి గ్రహాల యొక్క స్థితి. ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ మాసం ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయ స్థానంలోకి కుజుని యొక్క సంచారం వచ్చేటువంటి మాసం ఈ మాసం. అలాగే షష్ఠ స్థానంలో రవి యొక్క సంచారంతో పాటుగా బుధుని యొక్క సంచారం ఉండేటువంటి మాసం. లాభస్థానంలో రాహు యోగిస్తూ ముఖ్యంగా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ప్రత్యేకంగా కుజుడు తృతీయ స్థానంలో యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురువు యొక్క వక్రగతి కొంతలో కొంత జన్మగురుని యొక్క దోషాన్ని ఉపసంహరిస్తూ వ్యయస్థానంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో, అంటే ఈ అక్టోబర్ 10 దగ్గర నుండి ఆయన ఆ ఫలితాన్ని ఇస్తారు. వ్యయంలో గురువు అర్ధశుభుడు, శుభములో వ్యయశ్చైవ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే, ఒకటి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, తీర్థయాత్రలు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు, ఫంక్షన్స్, ఇటువంటి వాటిపై ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అలాగే తృతీయ స్థానంలో కుజుడు 21వ తారీఖు దాటిన తర్వాత ఆర్థిక లాభాన్ని కలగజేస్తూ ఉద్యోగ వ్యాపార రంగాల్లో గతంలో చేసినటువంటి కృషికి సంబంధించినటువంటి ఫలితాలని ఇప్పిస్తూ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు అటు సౌఖ్యవంతమైనటువంటి రోజులకి కారణమై కోర్టు కేసులు లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులను తగ్గించి న్యాయస్థానాల విషయాల్లో అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేలా చేస్తూ ప్రభుత్వపరమైనటువంటి చికాకుల్ని దూరం చేసి ఒక ముఖ్యమైనటువంటి పదవీ యోగాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు రవి తృతీయ షష్ఠ స్థానాల్లో యోగిస్తూ ఉన్నటువంటి స్థితి అటువంటిది. ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతూ, పదవి లాంటిది ఎవరైనా ఆశిస్తూ ఉంటే లభిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటూ ప్రయత్నం చేసేటువంటి వారి కలల్ని సాకారం చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి ఏదైనా ఒక ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలి, ఒక ప్రాపర్టీని అమ్మాలి, ఇంకో ప్రాపర్టీని కొనుగోలు చేయాలి, లేదా అప్పు చేసి వాహనాలు కొనాలి, అప్పు చేసి ఏదైనా ఆభరణాలు కొనాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. దాంతోపాటుగా శుభ కార్యక్రమాలు, అంటే వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొంత మంచి వార్తలు వినేటువంటి, మంచి జరిగేటువంటి మాసంగా ఈ అక్టోబర్ నెలని ప్రత్యేకించి మనం చెప్పుకోవచ్చును. అంతేగాక తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం, కుటుంబానికి సంబంధించినంత వరకు ఒక మంచి విషయం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి వార్త, అది 10 మందిలోనూ కూడా ఆనందాన్ని పెంపొందింప చేయడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక కొంతకాలం పాటు, అంటే ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి భృగు షట్క దోషం వల్ల కొన్ని ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇందాక చెప్పుకున్నట్టు శుభమూలకంగానే ఖర్చులు ఉంటాయి. వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు లేదా మరే ఇతరత్ర గృహోపకరణాలకే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఉద్యోగానికి సంబంధించి చాలా పాజిటివ్ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. ఉద్యోగం మార్పు, కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడం, ప్రభుత్వ ఉద్యోగం అది ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే అది పర్మనెంట్ అవుతూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ మాసం ఒక మంచిది. లాభంలో రాహు ఉండగా ఎటువంటి
మాయా కూడా దరి చేరనివ్వడు. అంటే ఎవరైనా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నా, మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా అవేవి కూడా సాగనివ్వడు రాహు. ఎక్కడికక్కడ మీకు ఎవరు మంచివారు, ఎవరు చెడువారు, అలాగే ఎవరు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అది ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా రాహు మీకు తెలియజేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా యోగ్యమైనటువంటి అక్టోబర్ మాసం అటు వ్యాపారస్తులకు కూడా మంచి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకి ఇది చాలా గొప్ప మాసము, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి చాలా మంచి మాసము. అటు పోటీ పరీక్షల్లో విద్యకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, విదేశీయానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎవరైతే స్త్రీలు చేస్తూ ఉన్నారో వారికి చక్కటి అవకాశాలు మరింత జీవితంలో ఎదగడానికి లభించడానికి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ఎందుకంటే భృగు షట్కము అనేటువంటి దోషము, ఆ తదనంతరం రాస్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండబోతూ ఉన్నారు. కాబట్టి చిన్నపాటి ఏదైనా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఏర్పడడానికి, ఈగో ప్రాబ్లమ్స్గా అది అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం, మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ, కనకధారా స్తోత్రాన్ని కానీ, దేవీ ఖడ్గమాల కానీ, లలితా సహస్రనామం కానీ ఇవన్నీ కూడా ప్రతినిత్యము పారాయణ చేసుకోవడం, లేదా సాధ్యమైనంత వరకు శుక్రవారం నియమనిష్టలతో ఉండడం, శుక్రవారం ప్రదోషంలో ఇంట్లో ధూపం వేయిస్తూ ఉండడం, అలాగే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆవు పాలు అలాగే దానిలో జిల్లేడు ఆకుని కూడా ఉంచి స్నానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి. అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855920115 లేదా 90003339.